కొత్తగా కాపురానికి వచ్చిన బెదురుగా గడిపే నాకు అత్తగారు చూసే చూపు చేదు గుళికలా ఉంది. మగజాతి అహంకారపు కోరలతో భర్త చూసే చూపు చేదు గుళికలా ఉంది. తన వయసు వారే అయినా ఆడపిల్లలు ఎందుకో నాకు దూరంగా ఉండిపోవడం చేదు గుళికలా ఉంది. కాలగమనంలో బిడ్డలకు జన్మనివ్వడం మండుటెండలో మంచు బిందువులు కురిసినట్లుంది. అందరూ పిల్లలని గారాబంగా చూసుకుంటుంటే సంతోషంతో పాటు ఒకంత బాధ కూడా కలిగింది. నన్ను మాత్రం పరాయిదానిలా చూడడం చేదు గుళికలా ఉంది. అన్నిటికీ మనసు అలవాటు పడిపోయింది. దేనితోనూ సంబంధం లేనట్టు కాలచక్రం తిరుగుతూనే ఉంది. కొడుకు పెళ్లి హడావుడి ముగిసి ఒకంత విరామం దొరికినప్పుడు అప్పుడు అర్థమయ్యింది. కోడలు నా ఇంటికి వచ్చినట్టు లేదు, తన ఇంట్లో నేను ఉన్నాననుకుంటుందని. ఎన్నో చేదుగులికలు మింగినా ఎందుకో ఈసారి చేదుగులిక మింగుడు పడలేదు. అప్పుడు నేను కోడలిగా నా భర్తని బాధ పెట్టకూడదని మౌనం వహించాను. ఇప్పుడు అత్తగా ఉన్న నేను కొడుకుని బాధ పెట్టకూడదని మౌనం వహించాను.